ఇన్ని కేటాయించినా కూడా కళ్ళుండి చూడలేని కబోదులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. చెవులుండి వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది, బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మరి 6 గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది. అప్పుడు మండలాల వారీగా పాదయాత్ర సందర్భంగా గాని ఇతర నాయకుల పర్యటన సందర్భంగా గాని ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ జిల్లాకు ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? మీరు కూడా ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ జిల్లాకు ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ పథకం ఇలా అమలు చేస్తున్నారు, మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ అసభ్య పదజాలం వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాబట్టి కలిసి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ అందుకే ఈరోజు మీడియా సాక్షిగా మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది. తెలంగాణకి అని చెప్పి సపరేట్ చెప్పారు కదా. అందుకే ఇవన్నీ లెక్కలతో సాధించినాం కదా. ఏ స్టేట్ కు ఆ స్టేట్, కొన్ని స్టేట్లకు అంతకుముందు తెలంగాణకి ఇచ్చారు, కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు, కొన్ని స్టేట్లకు ఆ ఏరియాల బట్టి. కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదు కదా నేను చెప్పింది. అయితే ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకుంటారు, ఒకసారి తీసుకోరు. అనేక రాష్ట్రాల పేరు తీసుకోలే వాళ్ళ బడ్జెట్ ఇయ్యనట. తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే బడ్జెట్ ఇయ్యనట. ఇవాళ చెప్పినాం కదా, అందుకే మొత్తం అక్షరాలతో సహా అన్ని చెప్పినాం కదా. ఇవాళ వివక్ష చూపెట్టడం ఏముండదు. అరే ఉంటే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చూపెట్టినాం మేము. అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించినాం. సవాల్ కూడా చేస్తున్నాం. కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చిందో చర్చించడానికి సిద్ధమని కూడా అడిగినాం. బడ్జెట్ ప్రారంభించినాం కదా. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం. ఏది అన్నారు, స్టార్ట్ చేసినాం. ఈ ఏడాది కోచ్ ఫ్యాక్టరీ పూర్తయి రైల్వే కోచ్లు బయటకు వస్తున్నాయి. ఇవాళ దాంతోపాటు పసు బోర్డు ఏర్పాటు చేసినాం. పసు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. ట్రిబుల్ నిర్మాణానికి 26,000 కోట్ల రూపాయల పైగా వాళ్ళు నిధులు ఇచ్చినాం. ఇక బడ్జెట్ కానీ అర్థం వాటి సబ్జెక్ట్ అన్న బడ్జెట్ వివాదం కొనసాగుతుంది. కేంద్రం మధ్యవర్తిగా ఉన్న బీజేపీ ఏం పట్టినట్టు వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఏపీకి అధిక నీళ్లు తరలించకపోతున్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది వ్యవహారం? ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్,
నెక్స్ట్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాట వేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీలు, 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చిండు. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరే మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ కేసీఆర్ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు, నంగరాష్ట్రానికి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా. 299 నిమిషాలు సంతకం ఎట్లా పెట్టినావు? నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా 575 టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడి చేస్తూ కేంద్రం లేఖ రాశారు. నాది కోడి చేస్తూ కేంద్రం లేఖ రాశారు. అయినప్పుడు కేసీఆర్ లో కూడా కనీసం స్పందన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమయ్యా మరి అప్పుడు ఆలింగనం చేసుకుని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మమ్ముంచి రాపే. కాదు ఎమ్మెల్సీకి అభ్యర్థులు కారు వేరాలకు బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు. నాకు వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాను విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ కాలే, ఢిల్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు. ఏమైంది? కదా ఢిల్లీ కాంప్రమైజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేపే అరెస్ట్ అన్నారు. ఉన్న నిందితులు విడుదలైన బయటికి. ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్, ఢిల్లీ కాంప్రమైజ్. అదేదో ఫామ్ హౌస్ కేసు అయింది. అరెస్ట్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్, టీవీలలో బ్రేకింగ్ కదా, మళ్ళీ ఢిల్లీ కాంప్రమైజ్. ఈ ఫార్ములా కార్ వేసేది ఉంటుంది. అదేమైంది? సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు వచ్చింది, అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు అని కేసీఆర్ కొడుకు మీద. కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు పోతే ఒప్పుకోలే, కోర్టు హైకోర్టు ఒప్పుకోలే, అరెస్ట్ అన్నారు.
ఏమైంది? ఢిల్లీ పోయి కాంప్రమైజ్. ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు? ఢిల్లీకి పోయి ఏం కాంప్రమైజ్ అంటే, మా మీద కేసులు ఏం పెట్టకండి, మీరు మేము కలిసి ఉందాం, బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది, బీజేపీని అడ్డుకోవాలంటే మీరు మేము కలిసి ఉండాలి, కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టాము, ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్తున్నది బీఆర్ఎస్. ఇప్పుడు హత్య జరిగింది వాస్తవము, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు, ఫలానా ఒక లీడరు హత్య చేయించుండు అని చెప్పి అనుమానం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి సరే వాళ్ళు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాబట్టి ఈ విమర్శలు మాని ఆ కుటుంబ సభ్యులు ఏమో ఆరోపిస్తున్నారు దానికి అనుగుణంగా విచారణ జరపాలి, ప్లస్ నిజంగా జరిగిందన్న విషయంలో విచారణ జరపాలి. దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి. కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుక్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు. ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు. ఇది మంచిది కాదు. ఏమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చింది ఎంత? రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు 42% ఇస్తానది, ఇలా ఎంత ఇచ్చింది? కేవలం 32% ఇచ్చేది బీసీలకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 32%. దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 10% ముస్లింలను తీసేస్తే ఇలా బీసీలకు ఇచ్చింది ఎంత? కేవలం 32%. మీరు 42% ఇస్తా అని చెప్పి 32% ఎందుకు ఇస్తున్నారు? దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. అసలు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీ సర్వే, మీ కులగణన, మీ సర్వేలో జనాభా ఎంత వచ్చింది, అసలు జనాభా ఎంత, మీ కులగణన, మీ సర్వే ఎందుకు తప్పు దరకగా ఉందని చెప్పి దాని మీద సమాధానం చెప్పాలి. 3,90,00,000 ఆధార్ కార్డు ఇచ్చేది మీరే ప్రభుత్వ లెక్కల ప్రకారం. 3,70,000 జనాభా అని చెప్పింది మీరే. ఇలా నిపుణులు కానీ మొత్తం అందాలు ఎంత వస్తుంది? అలా 4,30,000 వస్తుంది. మరి మిగతా 60,00,000 మీ లెక్కలు లేరా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా ఎవరు? అసలు ఏం క్లారిటీ లేకుండా ఇవాళ వాళ్ళు చర్చించాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చించాలి. 6 గ్యారెంటీల మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. 6 గ్యారెంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 3 ఎన్నికల్లో కూడా 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. ఇక ఊకే పక్క రాష్ట్రం కాదు, ఫస్ట్ మన ఏడుపు మనం వేద్దాం. ఫస్ట్ మన ఏడుపు మనం వేద్దాం. ఊకే ఆ కేసీఆర్ గవర్నమెంట్ గట్ట ఉండే మేము ఏదో మాడితే ఒకసారి గుజరాత్ అని, ఒకసారి అస్సాం అని, ఒకసారి ఢిల్లీ అని. ఇప్పుడు ఢిల్లీ అడిగేస్తారు ఇక మళ్ళీ ఎక్కడ వాళ్ళైతే. ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఫస్ట్ అరే మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే వ్యతిరేకించారు. ఎందుకు గుర్తిస్తారు? ఎందుకు బీసీ సమాజం ఎందుకు ఒప్పుకోవాలంటున్నా? ఎట్లా ఒప్పుకుంటే బీసీ సమాజం? ఎవరి జాతి ఎవరి వాళ్ళకు ఉంటుంది, ఎవరి జాతి వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ తెలంగాణ నుంచి మాట్లాడుకుందాం. గుజరాత్ తర్వాత, లేకుంటే వేరే దేశం అమెరికా, లండన్, చైనా తర్వాత. దానికి అడగడానికి క్వశ్చన్ కాదు, నేను చెప్పేది ఆన్సర్ కాదన్న. నాకు క్వశ్చన్ కాదన్న.